వెల్కమ్ టు ఐ డ్రీమ్. బంగారం ధరలు భగభగ, బంగారం ధరలు పెరుగుతాయి, బంగారం ధర 1,00,000 దాటుతది, 2025లో 1,00,000 కొడుతది బంగారం ధర తులంకి అనేది కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాం. బట్ ఈ రోజు అయితే ఆల్ టైమ్ హైకి టచ్ చేసింది బంగారం ధర. 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు యాజ్ ఆఫ్ నౌ 82,900కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 20,000కు పైచిలికే పెరిగింది అనేది కూడా మనకు స్పష్టంగా డాటా చూస్తే అర్థమవుతోంది. మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే సార్. బంగారం అంటే మాకు ఎంత ఇష్టమో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి మీ ఇంట్లో కూడా బంగారం అని అంటే ఎప్పుడు కొనాలి, ఏం కొనాలి, ఇట్లాంటి మాట్లాడుతూనే ఉంటారు. అంటే తగ్గంగానే కొందామనో, పెరగంగానే ఆగుదామనో ఇట్లాంటి మన జనరల్లీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం సార్. సార్, మీ విశ్లేషణ ప్రకారం బంగారం ధర ఇంత ఆల్ టైమ్ హైకి టచ్ చేయడానికి రీజన్ ఏంటి సార్? ఒక రీజను మన రూపాయి విలువ పడిపోవడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. అంటే 10 సంవత్సరాల క్రితం ఒక డాలర్కి మనం 60 రూపాయల నుంచి 62 రూపాయల వరకు చెల్లించాం మార్కపు విలువ. ఇప్పుడు అది 86 రూపాయలు దాటిపోయింది. అంటే 10 ఏళ్లలోనే 24 రూపాయలు పడిపోయింది. ఆ మేరకు బంగారం కూడా మనం డాలర్లో, ఔన్సుల్లో బంగారం కొనుగోలు చేస్తారు కనుక డాలర్స్ లో మనం మార్చుకున్నట్లయితే ఆ డాలర్ విలువకు అనుగుణంగా బంగారం విలువ కూడా పెరిగింది. అందుకని డాలర్ విలువ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు నిన్న ఈ రోజు మన మాజీ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్లు దువ్వూరు సుబ్బారావు గారు, అదేవిధంగా ఆయన రఘురామ్ రాజన్ గారు వాళ్ళు కూడా చెప్తుంది ఏంటంటే, మీరు రూపాయి విలువని పెంచడానికి ప్రయత్నించొద్దు, పెంచేట్లయితే మన ఎగుమతులు దెబ్బతింటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోవద్దు, అది ఎంతవరకు పడితే అంతవరకు, ఎంతవరకు పెరిగితే అంతవరకు దాన్ని వదిలేసేయండి అని చెప్తున్నారు. ఆ లెక్కను చూసుకున్నప్పుడు, దాని ప్రకారం చూసినప్పుడు డాలర్ విలువ పెరుగుతా ఉంది, రూపాయి విలువ తగ్గుతా ఉంది కనుక కొంతమంది అంచనా ప్రకారం 100 రూపాయల వరకు రూపాయి విలువ పడిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. అదే కనుక జరిగేట్లయితే, ఆ మేరకు కనుక చూసేట్లయితే బంగారం విలువ కూడా సహజంగానే దానికి పెరిగేదానికి అవకాశం ఉంది. ధర ఇప్పుడున్నటువంటి ధర ఇంకా పెరుగుతుంది. అయితే 100 రూపాయలు పెరుగుతుందా, లేకపోతే 95 రూపాయలకు పెరుగుతుందా, ఇవన్నీ కూడా స్పెక్యులేషన్ కి సంబంధించి మన ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితి, డాలర్ విలువ, ఇట్లా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి కనుక ఎవరైనా బంగారం కొనాలనుకునేటువంటి వాళ్ళు, అంటే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో బంగారం అనేటువంటిది ఒక ఎష్యూర్డ్, ఎవరికైనా వడ్డీకి ఇస్తే తిరిగి రాకపోవచ్చు, లేదా ఏదైనా బిజినెస్ చేస్తే దెబ్బతినవచ్చు. అదే మనం బంగారం కొనుక్కుంటే మన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది, పెట్టుబడిగా ఉంటుంది, పెరుగుతుంది అనేటువంటిది ఒక నమ్మకం, వాస్తవం కూడా అది. అందుకని బంగారానికి భారతదేశంలో కావచ్చు, లేదా చైనా కావచ్చు, ముఖ్యంగా వెనుకబడినటువంటి సమాజాలు లేదా ఆసియన్ సమాజాల్లో బంగారానికి ఉండేటువంటి క్రేజు, లేకపోతే భద్రత ఏదన్నా అవ్వచ్చు, ఇది పెరిగిపోతా ఉంది. ఆ రీత్యా చూసినప్పుడు మన దేశంలో కానీ లేదా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బంగారం కొనాలనుకునేటువంటి వాళ్ళు డెఫినెట్ గా ఆచితూచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకటి మాత్రం అయితే చెప్పగలను, బంగారం ధర ఇప్పుడు కొనుగోలు చేసినటువంటి ధరలో ఒక వారం లేదా ఒక నెలలో ఒక 1000 పడిపోవచ్చు, 2000 పడిపోవచ్చు, మళ్ళా పెరగవచ్చు. ఎందుకంటే గడిచినటువంటి నెల 2 నెలల్లోనే ఈ విధమైనటువంటి ఫ్లక్చుయేషన్స్ మనం చూసాం. అందువల్ల అంతకు మించి స్టాక్ మార్కెట్ లాగా కుప్పగూలిపోయేటువంటి పరిస్థితి అయితే బంగారానికి ఉండదు, అది మాత్రం పక్కాగా చెప్పొచ్చు. కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు మార్కెట్ కదలికలను కూడా అర్థం చేసుకోవాలి, డాలర్ కదలికలను కూడా అర్థం చేసుకోవాలని మాత్రం చెప్పచ్చు. మొన్న ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొత్తం మార్కెట్స్ అన్ని పడిపోయాయి సార్, అండ్ బంగారం ధర పెరిగింది సార్. ఇప్పుడు జనరల్లీ ఏం మాట్లాడుతున్నారంటే అందరూ, ట్రంప్ ఎఫెక్ట్ కూడా బంగారం ధర మీద ఉంది, పెరగడానికి ట్రంప్ ఎఫెక్ట్ కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్?
ట్రంప్ ఎఫెక్ట్ అనేటువంటిది మనకి ఈ వారం రోజుల్లో ఈ 20వ తారీఖు తర్వాత జరిగినటువంటి పరిణామం అది. కానీ అవును. ట్రంప్ కంటే ముందే ట్రంప్ కంటే ముందే అంతర్జాతీయ లావాదేవీలు ఇవన్నీ చూసినప్పుడు ఆర్థిక సంక్షోభాలు అనేటువంటివి ధనిక దేశాల్లో, ఐరోపా కావచ్చు, అమెరికాలోని ధనిక దేశాల్లో వస్తున్నప్పుడు అనేక మంది సంస్థలు కావచ్చు, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, బంగారం అనేటువంటి దాన్ని కొని నిల్వ చేసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అదొక జూదం లాగా తయారైపోయి ఎప్పుడు ఏదైనా చేయొచ్చు గనక, బంగారానికి అటువంటిది లేదు గనక అనేక మంది బంగారం వైపు షిఫ్ట్ అవుతున్నారు. ఆ ఓకే. షిఫ్ట్ అవుతున్న దాంతో బంగారానికి డిమాండ్ పెరుగుతా ఉంది. రూపాయి విలువలు ఏ దేశంలో అయినా రూపాయి విలువలు పడిపోతా ఉన్నప్పుడు బంగారం కొని పెట్టుకున్నాం అనుకోండి, అది డాలర్ల లెక్క రూ- మళ్ళీ అమ్ముకోవాల్సి వచ్చినప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు అదే కదా జరుగుతా ఉంది. అవును. ఉదాహరణకు మేము 5,000 రూపాయలు ఉన్నప్పుడు, 10 గ్రాములు 5,000 రూపాయలు ఉన్నప్పుడు కొనుగోలు చేస్తే ఇవాటికి వచ్చేసరికి 80,000. 10 తులాలు కొనేసాం అప్పుడు. అంటే చిన్న చిన్న వాళ్ళు, ఒక జర్నలిస్ట్ గా అంతకుమించి లేదా అదే ఎక్కువ పెద్ద మొత్తంలో బిజినెస్ కరెక్ట్. చేసే వాళ్ళు కరెక్ట్. కొన్నారనుకోండి, ఎన్ని సరే. రెట్ల అప్రిసియేషన్ మనం చూస్తాం. అందుకని ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది అందుకని ట్రంప్ తో నిమిత్తం లేకుండానే బంగారం ధరలు అనేటువంటివి పెరుగుతున్నాయి ప్రపంచంలో. ట్రంప్ ఓకే. రాకముందే ట్రంప్ రాకముందే ఆ ధోరణి ఉంది. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత డాలర్ విలువని ఇంకా పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు గనక ఇదే ధోరణి కొంతకాలం కొనసాగవచ్చు. అయితే అదే సమయంలో ట్రంప్ యొక్క విధానాలు అమెరికాలో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తాయి అనేటువంటి భయాన్ని కూడా ఈ నిన్న ఇవాళ అనేక మంది వ్యక్తం చేస్తున్నారు. అవును. ట్రంప్ అవును. రక్షణాత్మక చర్యలు తీసుకున్నట్లయితే ట్రంప్కే నష్టం. అది మళ్ళా అమెరికాలో మరొక సంక్షోభానికి దారితీస్తుంది అనేటువంటిది ఉంది. మరి ఆ సంక్షోభానికి దారితీసినప్పుడు మరి అన్ని పతనం అవుతాయి కదా. అన్ని పతనం అవును. అయినప్పుడు బంగారం పతనంలో కూడా పతనం కొంచెం వస్తుంది. అచ్చా. ఓకే. అందుకని అందుకని బంగారం అయినా, స్టాక్ మార్కెట్ అయినా, లేదా ఇంకోటి అయినా కానీ పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి ఇవాళ ఒక జూదం లాగా తయారైంది. ఓకే. జాగ్రత్తలు తీసుకోవాలి అని పదే పదే మనం చెప్పొచ్చు. యాహ్! 1,00,000 దాటుతుంది, 1,00,000 దాటుతుంది అని చాలా రోజుల నుంచి విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి సార్. నిజంగా 1,00,000 మార్క్ ఈ ఇయరే టచ్ చేస్తుందా సార్ బంగారం ధర? చెప్పలేవు. అంత 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 పెరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకు అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో 70,000 నుంచి ఈ 80,000, 2,000 మధ్య కదిలాడుతా ఉంది. అందువలన అదే పెద్ద పెరుగుదల. అటువంటిది అవును. 80,000 నుంచి రూ. 1,00,000 కంటే అది చాలా ఎక్కువ. అంటే ఒకవేళ అదే కనుక జరిగితే ప్రపంచం సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. అటువంటి పరిస్థితి వస్తే అటువంటి పరిస్థితి వస్తే బంగారం విలువ కూడా గ్యారంటీ ఉంది. ప్రపంచ సంక్షోభం వచ్చినప్పుడు హ్మ్. బంగారం కూడా ఎవరైనా తెగ నమ్ముకోవాలనుకున్నారు అనుకోండి. అందుకని అంత పెరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు, కానీ స్థిరంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ఇప్పుడున్నటువంటిది ఇంతకంటే తగ్గేటువంటి అవకాశాలు ఉండవు. మైనర్ 5% అటు ఇటు తప్ప పెరిగే ధోరణి ఉంది కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ట్రెండ్స్. ఎందుకంటే మనం ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే రేపు ఎట్లా ఉంటుందో తెలియదు. ఈ రోజు ఇప్పుడు ఎట్లా ఉందో మాత్రమే చెప్తారు. మనం కూడా అంతకే పరిమితం కావాలి. ఎందుకంటే వీక్షకుల్ని మనం మిస్లీడ్ చేయకూడదు అనేది నా. యాహ్! ఇంకోటేంటంటే సార్ ఇప్పుడు జనరల్లీ రియల్ ఎస్టేట్ పడిపోయిందని కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనంటే బంగారాన్నే చూస్తున్నారు కాబట్టి అందుకే ఇట్లా పెరుగుతున్నాయనేది కూడా ఇంకో విశ్లేషణ ఉంది సార్. కరెక్టేనా ఎస్, సార్ అది? కరెక్ట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కి వచ్చేసరికి సైకిల్స్ ఉంటాయి. రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపించేటువంటిది ఐటీ. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఐటీ హ్మ్. రంగంలో బాగా ఉండి, ఐటీ రంగంలో మంచి ఆదాయాలు వచ్చి, లేదా విదేశాల్లో ఉపాధి అవకాశాలు, లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు, ఇళ్లు కొంటారు, స్థలాలు కొంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళేటువంటి వాళ్ళకి అంతకు ముందే ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీసా అనేటువంటి రిస్ట్రిక్షన్స్ కనుక చేసేట్లయితే మళ్ళా ఒకవేళ కొనాలనుకునేటువంటి వాళ్ళు కూడా వాయిదా వేసుకుంటారు. రియల్ ఎస్టేట్ కానీ లేదా ఇంకోటి కానీ వాయిదా వేసుకుంటారు. అందుకని హ్మ్. తాత్కాలికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బందులు అంటే మరీ అంత ఏం పడిపోవు. నాకు తెలిసినంత వరకు
రియల్ ఎస్టేట్ పెరగాల్సినంత పెరగలేదు అనేటువంటిది తప్ప, గడిచినటువంటి కొద్ది సంవత్సరాల విలువతో పోలిస్తే కొన్నదానికంటే ఏం పడిపోలేదు, పెరుగుతూనే ఉంది. అవును అవును అందుకని మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రియలైజేషన్ కాకపోవచ్చు, కానీ డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇప్పుడు అమెరికా నుంచి అనేక మంది ఆస్ట్రేలియా వైపు వెళ్తున్నారు, కెనడా బదులు ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్ ఇటువంటి వాటన్నిటిని చూస్తున్నారు. అందుకని అటువంటి అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు, లేనటువంటి వాళ్ళు జాగ్రత్తలు పడుతున్నారు. అందుకని ఇది కూడా రెగ్యులర్ మానిటరింగ్ అనే చూడాలి. ఒకవేళ ప్రపంచ ఆర్థిక మాంద్యం కనుక మళ్ళా వచ్చేట్లయితే ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చు, అమెరికా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చు. అందుకని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకొని పెట్టుబడులు పెట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, బంగారం కావచ్చు. కానీ బంగారానికి మాత్రం రియల్ ఎస్టేట్ లేదా ఇతర మాదిరి ప్రమాదం అయితే ఉండదు. ఎస్ సార్. లాస్ట్లీ సార్, బంగారం ఒకవేళ కొనని పరిస్థితి ఉంటే, మరి ఆల్ టైమ్ హై టచ్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గా సిల్వర్ ని చూడొచ్చా అనేది కూడా చాలా మంది ఇట్లాంటిది కూడా విశ్లేషణ చేస్తూ ఉన్నారు సార్. ఎందుకంటే సిల్వర్ కూడా చాలా మంచిగా రిటర్న్స్ ఇస్తోంది అనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. మీ అనాలిసిస్ ప్రకారం సార్, గోల్డ్ వైపు కాకుండా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూడాలి అనుకుంటే సిల్వర్ వైపు వెళ్ళొచ్చా? సిల్వర్ అంటే సిల్వర్ లో రెండు రకాలు, ఇండస్ట్రియల్ అవసరాలకు కూడా సిల్వర్ ని వినియోగించేటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల సిల్వర్ కి కూడా గతంలో పోలిస్తే డిమాండ్ పెరిగిన మాట వాస్తవమే. కానీ బంగారానికి సిల్వర్ డిమాండ్ కి చాలా తేడా ఉంటుంది, రెండింటిని మనం కంపేర్ చేయలేము. అందుకని సిల్వర్ మార్కెట్ కూడా అయితే బంగారం అంత అట్రాక్టివ్ గా ఉందని నేనైతే అనుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే అదేమో కేజీల్లో కొంటాము, ఇదేమో గ్రాముల్లో కొంటాం కనుక మనకి అది తక్కువగా ఉన్నట్టు అనిపించవచ్చు. ఏమైనా దాన్ని కూడా ఎవరైనా అంటే ఈ మామూలు పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం సిల్వర్ కొనేటువంటి వాళ్ళు తక్కువ ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఎవరైనా బంగారంలో మాత్రం కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో గృహస్థులు, మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కుటుంబ అవసరాల కోసం కావచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు కోసం కావచ్చు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత పెళ్లి చేయాలన్నా కానీ ఇప్పటి నుంచే బంగారం సేకరించడం అందరికీ తెలిసినటువంటిది. అందుకని అటువంటి వాళ్ళు డెఫినెట్ గా దాచుకుంటారు. వాళ్ళకి మార్కెట్ హెచ్చు తగులతో నిమిత్తం ఉండదు. సాధారణ కుటుంబాల వాళ్ళకి మార్కెట్ హెచ్చు తగులతో నిమిత్తం ఉండదు, కొంటారు, కొని జాగ్రత్త పడతారు, తర్వాత దాన్ని ఉపయోగిస్తారు. అందుకని ఎవరైనా ఏదైనా కానీ జూదానికి పాల్పడద్దు, వెండైనా బంగారమైనా స్టాక్ మార్కెట్ అయినా. ఎందుకంటే ఇవాళ మొత్తం జాతీయంగా అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి కనుక జాగ్రత్త వహించి ఎవరైనా ముందుకెళ్ళాలి తప్ప చేతులు కాల్చుకోవద్దు అనేది మాత్రం చెప్పాలి. Yes, sir. Thank you, sir. Thank you so much.